హిందూ ధర్మంలో చార్ధామ్ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ యాత్రను పూర్తి చేసిన వారు భగవంతుని సన్నిధిని చేరుకుంటారని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ఈ 4 ధామ్లలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరి ధామ్లో ఉన్న జగన్నాథుని విగ్రహం ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుంటుంది. ఈ పూరి ధామ్లో ఉన్న జగన్నాథుని విగ్రహం కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు, రహస్యాలు కూడా ఉన్నాయి. జగన్నాథుని విగ్రహం కూడిన ఒక సంఘటన ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. నిజానికి జగన్నాథ విగ్రహం నీడ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఈ సంఘటనను చూసిన పండితులు, భక్తులంతా ఆశ్చర్యపోయారు. 1890 సంవత్సరంలో జన్మాష్టమి రోజున పూర్ణరాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తున్నాడు. ఆ సమయంలో జగన్నాథుని నీడ అద్దంలో కనిపించకపోవడంతో రాజు ఆశ్చర్యపోయాడు. జగన్నాథుడు భోజనం చేయడం లేదని ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నగర ప్రజలందరూ జగన్నాథునికి రోజంతా వివిధ రకాల ఆహారాలు సిద్ధం చేశారు. అయినప్పటికీ జగన్నాథుడి నీడ కనిపించలేదు. ఈ సంఘటనను చూసిన రాజు జగన్నాథుడి విగ్రహం నీడ కనిపించకుండా పోవడానికి వెనుక ఉన్న కారణం తెలిసే వరకు తాను భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా రాజు ఆ దేవాలయంలో కూర్చుని దేవుడు నీడ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా రాజు ఎదురు చూస్తూ కునుకు తీశాడు. అప్పుడు ఆ రాజుకు కలలో జగన్నాథుడు కనిపించి తాను దేవాలయంలో లేనని, భోజనం చేయడానికి ఒక పేద భక్తుడి గుడిసెకు వెళ్లానని, అందుకే దేవాలయంలో తన విగ్రహం నీడ కనిపించలేదని చెప్పాడు. ఈ ఘటన తర్వాత జగన్నాథునికి మళ్లీ నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుని నీడ స్పష్టంగా కనిపించింది. నేటికి జగన్నాథునికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటారని చెప్తున్నారు. ఆ సమయంలో పండితుల అరచేతిలో ఉన్న నీటిలో జగన్నాథుని విగ్రహం నీడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా నీడ కనిపించినప్పుడే జగన్నాథుని నైవేద్యాన్ని స్వీకరించినట్లు భక్తులు భావిస్తారు.